భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం నివారించింది అమెరికా అధ్యక్షుడు ట్రంపే. ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయమే లేదు. అయితే రెండు దాయాది దేశాల మధ్య యుద్ధ నివారణకు ట్రంప్ ఎందుకు చొరవ చూపారు? కాల్పుల విరమణ ఒప్పందం వల్లనే భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం తప్పిపోయిందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను చొరవ చూపడం వల్లనే రెండు దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ పాకిస్తాన్ ఈ రెండు దేశాలు అమెరికాకు కావలసినవి అన్నారు ట్రంప్. దీంతో రెండు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం నేర్పినట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం నేర్పింది తానే అని చెప్పుకోవడం ఇది ఏడోసారి. భారత్ పాకిస్తాన్ మధ్య చాలా కాలం నుంచి విభేదాలు నడుస్తున్న విషయం తనకు తెలిసిందేనన్నారు. ఈ విభేదాలతో కశ్మీర్ అంశం ముడిపడి ఉందన్నారు ఆయన. కశ్మీర్ అంశం కారణంగానే రెండు దేశాల మధ్య తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. అయితే కోపతాపాలు ఎవరికీ మంచివి కావన్నారు ట్రంప్. విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే పహల్గాం దాడి తర్వాత పెద్దగా స్పందించని ట్రంప్ ఆ తర్వాత స్పందించారు. ఇది అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు భారత సత్తా తెలిసొచ్చింది. భారత బలగాలు ఇలానే రెచ్చిపోతే వాటి ముందు తాము నిలవలేమన్న వాస్తవం పాకిస్తాన్ సైన్యానికి తెలిసొచ్చింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ దాదాపుగా చేతులెత్తేశారు. భారత బలగాల నుంచి పాకిస్తాన్ను కాపాడడం తన వల్ల కాదని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ముందు వాపోయారు. దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. సీన్ కట్ చేస్తే ఏదో ఒకటి చేసి మమ్మల్ని భారత వీర సైనికుల నుంచి మీరే కాపాడాలి అంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభ్యర్థించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పాకిస్తాన్కు చిరకాలంగా అమెరికాతో దోస్తానా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన కాలంలో భారత్ సోవియట్ శిబిరంలో ఉంటే దాయాది దేశమైన పాకిస్తాన్ అమెరికా శిబిరంలో ఉండేది. అంతేకాదు ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఇస్లామాబాద్ పాలకులు ఎప్పుడూ అమెరికా ప్రెసిడెంట్లతో టచ్లో ఉండేవారు. దీంతో పాకిస్తాన్ను కాపాడుకోవాలనే నిర్ణయానికి ట్రంప్ వచ్చి ఉంటారన్నది ఒక కథనం. అయితే ఇక్కడ మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ట్రంప్ దొరవారు నోబెల్ శాంతి బహుమతి మీద కన్నేశారట. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భాన్ని యావత్ ప్రపంచం గమనించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద బాధిత దేశాలని భారత్కు అనుకూల వైఖరి తీసుకున్నాయి. అమెరికాకు దగ్గరగా ఉండే పశ్చిమ దేశాలు కూడా భారత్ వైపే నిలిచాయి. దీంతో ప్రపంచ పటంపై పాకిస్తాన్ ఒంటరిదైపోయింది. చైనా, తుర్కియే, అజర్బైజాన్ వంటి అతి కొద్ది దేశాలు మాత్రమే పాకిస్తాన్ అనుకూల వైఖరిని అవలంబించాయి. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య చివరి క్షణంలో యుద్ధాన్ని నిలువరింపజేసిన ఘనతను సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ ప్లాన్ అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. కాగా ఈ ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఎండ్ కార్డు వేస్తారని ట్రంప్ చెబుతూనే ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 3 ఏళ్లు దాటింది. ఇప్పటివరకు